ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 5వ తేదీ 9వ నెల 24వ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభువారు మనకి కృప అనుగ్రహించారు, అనుమతి మంజూరు చేశారు. కాబట్టి ఈ దినము ఆ దేవదేవుని కృప మహదైశ్వర్యములు మనకు తోడుగా ఉండి నడిపింపబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గత ఆగస్టు నెల నుండి ఇంతవరకు ధన్యులు అనే ఒక గంభీరమైన అంశం గురించి కొద్ది నిమిషాలు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప మేరకు ఆయన మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ దినముతో ఈ ధన్యులు అనే అంశాన్ని మనము కంప్లీట్ చేసుకుందాం, ప్రభు చిత్తమైతే. అదే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, అంటే 66 గ్రంథాల్లో ఆఖరి అధ్యాయం ప్రకటన 22. ముగింపు, సమాప్తము అనే మాట వస్తుంది కింద. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఏమండి? మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను. యోహాను గారు చివరి మాటలు ఇవి. ఈ మాటలు నమ్మకములను సత్యములను అయినవి. అంతే కదండి, దేవుడి మాటలు ఎప్పుడైనా సత్యములే. దేవుని మాటలు నమ్మకములు, మానవుడి మాటలు నీటి మూటలు, మానవుని మాటలు అసత్యాలు. ఎందుకు నేను మానవుడు అంటున్నాను అంటే, మానవుడు నిజముగా దేవుని కుమారుడుగా జీవిస్తే ఇతని మాటలు కూడా నీటి మూటలు కాదు, సత్యములే, నమ్మకములే. కానీ ఈ మానవుడు దేవుని కుమారుడు కాకుండా సాతాను కుమారుడు అయిపోయాడు. ఈ లోకాధిపతి సాతాను గాడు. ఇప్పుడు ఈ లోకాన్ని ఏలేవాడు సాతాను, ఈ లోకములో పరిపాలన చేసేవాడు సాతాను. కాబట్టి సాతాను గారి చేతిలో మనము బానిసలుగా ఉన్నాం. అలాంటప్పుడు మనము సాతాను చేతిలో బానిసలుగా ఉన్నప్పుడు, ప్రియులారా, సాతాను గారు చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాం కదా. సాతాను చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాం. కాబట్టి మన మాటలు సాతాను మాటలు ఒకటైపోయాయి. అందుకే క్రీస్తు ప్రభు వారు ఈ సాతాను బద్ధకాల నుండి మనకు విడుదల కలుగు చేయాలని మానవ రూపముగా, మనుష్య రూపముగా ఈ లోకానికి వచ్చి ఆ ప్రభు వారు శిలువ యాగము చేసి పరిశుద్ధ రక్తాన్ని గార్చి మనం పోగొట్టుకున్న ఆ మహిమను తిరిగి మనకి ఇవ్వడానికి, మనిషిగా జీవించడానికి, మారడానికి ఆ ప్రభువారు ఇంత గొప్ప ఘనకార్యం చేయవలసి వచ్చింది, ప్రియులరా. కాబట్టి దేవుని మాటలు నమ్మకములను సత్యములున్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతలు పంపెను. తన దాసుడైన యోహాను గారికి త్వరలో సంభవింపబోవు సంగతులను చూపించడానికి
ఆ ప్రభు వారు తన దూతను పంపాడు. ఆ దూత చెప్తుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రిలరా, నిజంగా ధన్యులు. ఎవరు ధన్యులు అనే అంశాన్ని దాదాపు దాదాపు సంవత్సర కాలం కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఇదే ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు. గ్రంథం అంటే ఏంటి, ప్రవచన వాక్యం అంటే ఏంటి, ధన్యుడు అంటే ఎవరు? ఒక వారం రోజులు ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు. కానీ అందిన ఆహారంలో ఎంత సమయంలో ఆత్మదేవుడు మనతో మాట్లాడతారు, మనకి ఎంత అవసరమో పరిమితిగా ప్రభువు మనతో మాట్లాడాడు. చివరిగా ఈ దినము ఈ ధన్యులు అనే అంశాన్ని మనం ముగించబోతూ ఉన్నాం. రేపటి దినము నుండి మరలా ఇంకొక నూతన అంశంలోనికి ఆత్మదేవుడు మనల్ని నడిపించును కాక. ఈ ప్రవచన వాక్యములు గైకొని వాడు ధన్యుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గైకుంటే నువ్వు ధన్యుడవు. ఆయన త్వరగా వచ్చుతున్నాడండి. అసలు నేను చాలాసార్లు చెప్తా, మన క్రైస్తవుల యొక్క నిరీక్షణే ప్రత్యేకమైన శైలిలో ఉంటుంది. ఓ ప్రత్యేకమైన పందాలో ఉంటుంది. మనము ఒక ప్రత్యేకమైన పందాలోనే ఉంటాం. అసలు మన భక్తే సపరేట్, అందరిలా కాదు. లోకంలో జీవించడానికి ఎవరో ఒకరి ఆసరా కావాలా, ఎవరో ఒక దేవుడు కావాలా, ఏదో ఒక నమ్మకం కావాలా అని అందరి దేవుళ్ళలాగా అందరిలాగా మనం జీవించలేం. అసలు మనం యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుందే ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం. అదేంటనగా పరలోక రాజ్య వారసత్వం పొందడం కోసరము. హల్లెలూయా, అవునా? పరలోక రాజ్య వారసత్వాన్ని పొందడం కోసం మనం ప్రభువును నమ్ముకున్నాం ప్రియులారా. పరలోక రాజ్య వారసత్వం కోసం ప్రభువును నమ్ముకుంటున్నాం. అది మన నిరీక్షణ. మన నిరీక్షణ ఈ లోక సంబంధమైనది కాదు. మనం ఒక నిరీక్షణ గలవారమై దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాం. మన ప్రభువు అందుకే అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. యేసు రమ్ము, యేసు రమ్ము, యేసు రమ్ము అని ఆయన రాకడను తొందర పెట్టే బిడలుగా మనం ఈ లోకంలో ప్రార్థన పనులుగా ఉండాలి. త్వరగా రమ్ము యేసు, యేసు రమ్ము, త్వరగా రమ్ము నాన్న. ఆయన అంటున్నాడు, ఐఎమ్ కమింగ్ సూన్, నేను త్వరగా వచ్చుతున్నాను. కాబట్టి ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనాలి. పిల్లరా, నేను చెప్తూ ఉంటాను, దేవుని వాక్యం వింటా ఉంటాం మంచిదే, కానీ ఆ వాక్యాన్ని విని గ్రహించి గైకొనాలి. వాక్యానుసారంగా మన జీవితం ఉండాలి. వాక్యానుసారంగా మన జీవితం ఉన్నప్పుడు మనం నిజంగా ఈ ప్రవచన వాక్యము గ్రంథంలోని వాక్యాలలోని ఉన్న ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోగలుగుతాం. ఎవరి వాక్యానుసారంగా జీవితం లేకుండా కేవలం వాక్యం పారాయణం చేయడమో, వాక్యం వినడమో, వాక్యం చదవడమో, వాక్యం ఇతరులకు చెప్పడమో చేస్తే మాత్రం ఈ గ్రంథంలోని ఆశీర్వాదాలను పొందలేవు పొందలేవు పొందలేవు. నీ జీవితం ధనికరం కాదు, నువ్వు ధన్యుడు కాదు. ఎవరు ధన్యుడు? ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకుడు వాడు ధన్యుడు. చదివేవాడు ధన్యుడు కాదు, వినేవాడు ధన్యుడు కాదు. వినినంత మాత్రాన, చదివినంత మాత్రాన, పారాయణం చేసినంత మాత్రాన, ఇతరులకు బోధించినంత మాత్రాన నువ్వు ధన్యుడు కాదు. ఈ ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవచన వాక్యములు మనం గైకొనాలి. ఈ గ్రంథంలో అనేక ప్రవచన వాక్యాలు.
ఈ గ్రంథంలోని ప్రతి వాక్యమును గైకుంటే నిజముగా మనము ధన్యులవుతాం. అందుకే ప్రభువారు దాదాపు నెల రోజుల పైన ఎవడు ధన్యుడు అనే ఆ విషయాన్ని గురించి మనతో సవివరంగా మాట్లాడాడు. ద షెపర్డ్ మినిస్ట్రీలో యూట్యూబ్ ఛానల్లో ద షెపర్డ్ మినిస్ట్రీ అని కొట్టండి యూట్యూబ్లో. ఒక్కసారి మీరు చెకప్ చేస్తే ఆగస్టు నెల 1వ తేదీ నుండి ఈ తేదీ వరకు అందిన ఆహారం చెకప్ చేస్తే ఎవడు ధన్యులు, ఎవరు ఈ లోకంలో ధన్యులు అనే గంభీరమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం మాట్లాడి నిక్షిప్తం చేసి పెట్టున్నాడు. మీరందరూ వినాలని ఆశ కలిగితే ఎవరికైనా షేర్ చేయండి. ఏమండి, నేను ఊరకు అడగనగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఇష్టం. ఇష్టమైతే చేయండి. ఏంలే, అనేక మందికి దేవుని వాక్యం పంచడమే నా ముఖ్య లక్ష్యం. ఎక్కువ మంది దేవుని వాక్యం వినాలనే ఒక ఆశ. అది ప్రభు చిత్తం కూడా కదా. ఈ కడవరి దినాల్లో ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం ఈ దాసుని యొక్క విధి. కాబట్టి ప్రియులారా, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. ఆమేన్. మనమందరం నిజముగా ధన్యులం. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొట్టు ధన్యకరమైన జీవితము అనుభవించుదుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ స్తోత్రం, మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. ప్రభు, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ ఈ వాక్యము గైకుంటే వారందరిని ధన్యులుగా చేయమని యేసు నామమున పెద్ద వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప మీకు తోడైనను గాక. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా.